హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్స్ ఐస్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి 14వ మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ ఎకానమీకి సంబంధించినవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో 15వ మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం చెప్పుకుంటున్న ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లో మనం రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్లోనివి పేపర్ 1 మరియు పేపర్ 2. పేపర్ 1కి సంబంధించి 17 మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉన్నాయి. పేపర్ 2కి సంబంధించి ఎకానమీ ఇది 15వ వీడియో. అదేవిధంగా ఎకానమీ క్లాసెస్ కూడా ఉచితంగానే మన యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ప్లేలిస్ట్లో. కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ మరియు ఎకానమీ క్లాసెస్ మీకు ఉచితంగానే అందించడం జరిగింది. ఈ 2 బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి ఈ బుక్స్ కావాలి అనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ మీకు మన కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ ఎస్ఎన్టీకి సంబంధించి అమిగోస్ మ్యాగజైన్స్, పూర్వీ పబ్లికేషన్స్ మరియు మన మోడల్ పేపర్స్ అనేవి మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. మీ యొక్క డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనం ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ మోడల్ పేపర్ 15 ఎకానమీకి సంబంధించి 17వ మోడల్ పేపర్ పార్ట్ 1లో ఉన్నాం. క్వశ్చన్ నెంబర్ 1, జాతీయ ఆదాయం అనే మాట సూచించేది. చూడండి, మనము ఇప్పటికే అనేక క్లాసుల్లో చెప్పుకుంటూ వస్తున్నాము. సిలబస్ ప్రకారము మన యొక్క మోడల్ పేపర్స్ రూపొందించబడ్డాయి. అట్ ది సేమ్ టైం జాతీయ టాపిక్ గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇందులో మనము జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, ఎట్ ద రేట్ ఆఫ్ ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ మార్కెట్ ప్రైస్, స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, నికర దేశోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా మరియు మార్కెట్ కారకాల ఖరీదు దృష్ట్యా. అందులో మనకు ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది రియల్ నేషనల్ ఇన్కమ్. ఇందులో మనకి ఏం చెప్తున్నాము ఆల్రెడీ, మనకి గ్రాస్ వర్సెస్ నెట్, గ్రాస్కి నెట్కి స్థూల మరియు నికర డిఫరెన్స్ వచ్చేసి తరుగుదల, డిప్రిషియేషన్ అని చెప్పుకున్నాం. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఈజ్ డిప్రిషియేషన్. అదేవిధంగా డొమెస్టిక్ నేషనల్ డిఫరెన్స్ వచ్చేసి ఎన్ఎఫ్ఐఏ. అదేవిధంగా మనకి రియల్ వర్సెస్ నామినల్, రియల్ అంటే వాస్తవ, నామినల్ అంటే నామమాత్రపు. ప్రస్తుత సంవత్సరపు ధరలు లెక్కిస్తే నామినల్, ఆధార సంవత్సరాన్ని బేస్ చేసుకుని లెక్కిస్తే అది ఆధార సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుంటాం కాబట్టి అది వాస్తవ ఆదాయం. అదేవిధంగా మార్కెట్ ప్రైజెస్, ఫ్యాక్టర్ కాస్ట్, ఈ రెండు డిఫరెన్స్ వచ్చేసి నెట్ ఐటీ, నికర పరోక్ష పన్నులు, పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు అనేవి నికర పరోక్ష పన్నులు. ఈ అంశాలన్నిటి గురించి మనం డీటెయిల్గా జాతీయ ఆదాయం టాపిక్లో క్లాస్లో మనం చెప్పుకున్నాము. ఇక్కడ మనం చూసుకుంటే మనకి స్థూల జాతీయోత్పత్తి మార్కెట్ ధరల్లో మైనస్ తరుగుదల, స్థూల జాతీయోత్పత్తి మార్కెట్ ధరల్లో ప్లస్ విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయం, స్థూల జాతీయోత్పత్తి మార్కెట్ ధరల్లో మైనస్ తరుగుదల మరియు పరోక్ష పన్నులు ప్లస్ సహాయకాలంటే సబ్సిడీలు. మనకి ఇది సరైన సమాధానం అవుతుంది. ఇది మనకు జాతీయానికి సంబంధించి కాన్సెప్ట్స్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి వాటికి సంబంధించి మనకు ఏ అంశాలలో ఏవి లెక్కిస్తాము, ఏవి మినహాయిస్తాము, ఎన్ని పద్ధతుల్లో జాతీయ ఆదాయం, ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి, పరిగణలోకి తీసుకునే అంశాలు ఏంటి, పరిగణలోకి తీసుకునే అంశాలు ఏంటి అనేవి మనకు రిపీటెడ్గా తెలుసుకోవాల్సిన బేసిక్ అంశాలు అవి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు ఆర్థిక ప్రణాళిక పరమోద్దేశం ఏమిటి? ప్రణాళికలు, మెయిన్ ప్రణాళికలు దేని గురించి?
సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధిని సాధించాలి. జాతీయ ఆదాయం పెంపుదల లక్ష్యమే, పారిశ్రామిక ఉత్పత్తి పెంపుదల లక్ష్యమే, గ్రామీణ ఉద్యోగ పెంపొందించే లక్ష్యమే. కానీ మెయిన్ ఉద్దేశం వచ్చేసి సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి సాధించాలి. ఓన్లీ జాతీయ ఆదాయం పెంపుదల అనుకోండి, అందరి అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి, సత్వర సమ్మిళిత వృద్ధి అవసరం లేదు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అవసరం లేదు. ఓన్లీ వృద్ధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంటే, అలా కాకుండా అభివృద్ధి సాధించాలి, వనరుల పునఃపంపిణీ జరగాలి, అభివృద్ధి పదంలో అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించే విధంగా సమ్మిళిత వృద్ధి సాధించాలి, సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధిని సాధించాలి. ఇది మనకు భారతదేశ ఆర్థిక ప్రణాళిక యొక్క పరమోద్దేశం. 4వ దానికి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్కి మనకి ప్రధానమంత్రి గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 1991 నూతన ఆర్థిక విధానంలో భాగంగా నాటి కేంద్ర ప్రభుత్వ ఎజెండాకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. 1991 ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఈ ఆర్థిక సంస్కరణలకు సంబంధించి లైసెన్సింగ్ విధానాన్ని తక్షణమే సమూలంగా సంస్కరించడం. మెయిన్ మనకి అప్పుడు 1991 టైంలో ఎవరైనా పారిశ్రామికవేత్తలు వచ్చి పరిశ్రమలు స్థాపించాలి అంటే అనేక అడ్డంకులు, ఆటంకాలు ఉండేవి, లైసెన్సులు ఉండేవి, అనేక అవినీతి కూడా ఉండేది. ఫలితంగా ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు, అనేక అనుమతులు పొందాల్సిన అవసరం ఉండేది. వాటిని తీసివేసి లైసెన్సింగ్ విధానం ఏం చేయాలి? తక్షణమే సమూలంగా సంస్కరించడం, విలువ ఆధారిత పన్నులు ప్రవేశపెట్టడం, వ్యయంతో కూడుకున్న ఇన్వెంటరీలను తగ్గించుకోవడము, వడ్డీ రేట్లు తగ్గించడం. ఫలితంగా ఈ అంశాలన్నీ చేయడం వల్ల, ఆర్థిక సంస్కరణలు తీసుకొని రావడం వల్ల భారతదేశ ఆర్థిక వృద్ధిని మనకు ప్రగతి పదంలో నడిపించాలన్న లక్ష్యంతో 1991 ఆర్థిక సంస్కరణ తీసుకుని రావడం జరిగింది. 9వ దానికి ABCD ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ప్రపంచీకరణ వలె సరళీకరణ కూడా ఒక దేశ ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యమైన అంశం. కరెక్టా కదా? కరెక్టే. లిబరలైజ్, సరళీకరించడము, నియమ నిబంధనలు, కఠినతరమైన ఆంక్షలను సరళీకరించేదే లిబరలైజ్. ప్రపంచీకరణ, ఆర్థిక జాతీయవాదం అనేవి ప్రపంచ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తున్న 2 ప్రధాన శక్తులు. కరెక్టే. మనకు గ్లోబలైజేషన్ కానివ్వండి, ఆర్థిక జాతీయవాదము, జాతీయవాదానికి సంబంధించి ఆర్థికంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రస్తుతము ఈ 2 అంశాలు ఆర్థిక రంగాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. A మరియు B 2 సరైనవి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. మనం చూసుకుంటే నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా ఉత్పత్తిని, వస్తువుల ఎగుమతిని పెంపొందించడం. కరెక్టే. ఎగుమతులు పెంపొందించాలి, పెంపొందించే విధంగా ఉత్పత్తిని చేపట్టాలి అనేది లక్ష్యం. విదేశాల నుండి తీసుకున్న రుణ పరిమాణాన్ని తగ్గించడం. ఎందుకంటే విదేశాల నుంచి అధిక మొత్తంలో రుణం తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా వడ్డీ చెల్లింపులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఆ రుణం పరిధిని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విదేశీ పెట్టుబడిదారులను, బహుళజాతి సంస్థలను ప్రోత్సహించడం. దేశంలో మొత్తం ఆర్థిక వ్యవహారాల ప్రక్రియను ద్విగుణీకృతం చేయడం. అంటే అవకాశాలను పెంపొందించే విధంగా కృషి చేయడం, అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం సంస్కరణల ద్వారా. ఓకేనా? 1, 2, 3, 4 అనగా ABCD ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ వ్యయం పెరిగిపోవడానికి గల కారణాలు ఏమిటి? ప్రభుత్వ వ్యయం ఎలా పెరిగిపోతుంది? వ్యయం పెరిగిపోవడానికి కారణాలు మనం చూసుకుంటే ప్రభుత్వం ఎక్కువగా సంక్షేమ పథకాల మీద ఖర్చు పెట్టడము, ముఖ్యంగా మూలధన వ్యయం కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువగా పెరిగిపోతుంది. జనాభా కూడా విపరీతంగా పెరిగిపోతున్నారు, సంక్షేమ పథకాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి, సబ్సిడీలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ఉచిత పథకాల వల్ల వ్యయం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. ఇక్కడ మనం చూసుకుంటే జనాభా పెరగడంతో వారి అవసరాలు తీర్చడానికి వ్యయం పెరగడం. కరెక్టే కదా? కరెక్టే. జనాభా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతారు, అవసరాలు పెరుగుతాయి, ప్రభుత్వం మీద బాధ్యత పెరుగుతుంది, ఫలితంగా వ్యయం పెరుగుతుంది. రక్షణ వ్యయం పెరిగిపోవడం. చూడండి, ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ యుద్ధ ప్రకటన వస్తుందో తెలియదు. పరిస్థితులు ఆ విధంగా ఉన్న నేపథ్యంలో మన రక్షణ రంగాన్ని పటిష్టం చేసుకోవాలన్న ఉద్దేశంతో అనేక వేల కోట్లు ఈ రక్షణ రంగం మీద కేటాయించడం వల్ల వ్యయం పెరిగిపోతుంది.
అభివృద్ధి కార్యకలాపాలపై వ్యయం పెరిగిపోవడం. మనం చూసుకుంటే గతంలో ఇన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేవు. రోడ్ల ద్వారా కానివ్వండి, నౌకా రంగం ద్వారా కానివ్వండి, విమాన రంగం ద్వారా కానివ్వండి, ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, ఇలాంటి అనేక మౌలిక సదుపాయాల కల్పన జరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ ముందంజే ఉంటుంది. ఓకేనా? కరెక్ట్. పాలనా యంత్రాంగం నిర్వహణ వ్యయం పెరిగిపోవడం, సబ్సిడీలు పెరిగిపోవడం, వడ్డీ చెల్లింపులు పెరిగిపోవడం, ఈ అన్ని అంశాల వల్ల ప్రభుత్వము విపరీతంగా వ్యయం పెంచాల్సిన అవసరం ఉంది. వ్యయం ఎక్కువగా ఉంటుంది. దానికి ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో విత్త లోటును సూచించేది. విత్త లోటు, మానిటైజ్ డెఫిషియట్ అంటే ద్రవ్యలోటుకి మార్కెట్ రుణాలకి. విత్త లోటు అనేది ద్రవ్యలోటు ప్లస్ మార్కెట్ రుణాలు అనేది విత్త లోటుగా మనం చెప్పొచ్చు. ఇక్కడ 13వ దానికి 2. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంకు రేటు అంటే ఏ వడ్డీ రేటు అని అర్థము? బ్యాంకు రేటు వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లపై రిజర్వ్ బ్యాంక్ చెల్లించే వడ్డీ రేటు, రుణాలు అడ్వాన్సులపై బ్యాంకు చేసే ఛార్జ్, బ్యాండ్లపై చెల్లింపులు, రిజర్వ్ బ్యాంక్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లను డిస్కౌంట్ చేసే రేటు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ చేసే రేటే బ్యాంకు రేట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రశ్న కూడా చూడండి. లోటు ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడం వల్ల వచ్చే సమస్యలు ఏవి? చూడండి, లోటు ద్రవ్యము. మనకి లోటు ద్రవ్యం అంటే ఏమిటి? రాబడి కన్నా వ్యయం ఎక్కువగా ఉండడము, అంటే వచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా చేయడం. ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా ఆర్థిక మాంద్యము లాంటి సందర్భాల్లో లోటు ద్రవ్య విధానం అనుసరిస్తుంది. ఆర్థిక మాంద్య సమయంలో లోటు ద్రవ్య విధానం అనుసరించాల్సిన అవసరం ఏంటి? అవసరం ఏంటంటే ప్రభుత్వము ఎక్కువగా ఖర్చు చేయడం ద్వారా ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారిస్తుంది. అయితే దానివల్ల ఏమవుతుంది? ఒకవైపు వస్తువుల ధరలు పెరుగుతాయి, ద్రవ్య సప్లై పెరుగుతుంది, వస్తువుల సప్లైకి డిమాండ్కి అసమతుల్యం ఏర్పడుతుంది. సప్లై డిమాండ్ మధ్య సమతుల్యం ఉండదు, అసమతుల్యం ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా లోటు ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడం వల్ల వచ్చే సమస్యలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కోశ సంబంధ ఏకీకరణ సాధించుటకు ముఖ్యమైన మార్గము పన్ను స్థూల జాతి ఉత్పత్తి నిష్పత్తి పెంచుట మరియు సబ్సిడీ తగ్గించుటనా, పన్ను చెల్లింపులను తగ్గించడమా, పన్ను మినహాయింపులను రద్దు చేయడమా, వృధా వ్యయం తగ్గించుట. ఇది మనకే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ అడిగారంటే భారతదేశంలో కోశ సంబంధ ఏకీకరణ సాధించుటకు, కోశ సంబంధ ఏకీకరణ సాధించాలంటే ఒకవైపు పన్ను స్థూల జాతి ఉత్పత్తి నిష్పత్తి పెంచాలి, జీడిపిలో పన్ను వాటాను పెంచాలి, ఎట్ ది సేమ్ టైం అనవసర వృధా ఖర్చును ఏం చేయాలి? తగ్గించాలి. ఆప్షన్ డి 17వ దానికి. నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే మొత్తాన్ని ఈ విధంగా వ్యవహరిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేది మానిటైజ్డ్ డెఫిషియట్ అంటాం, మానిటైజ్డ్ లోటు. నెక్స్ట్, ఒక నిర్ణీత కాలంలో భారతదేశంలోని మొత్తం ద్రవ్య సప్లైకి సమానమయ్యేది కరెన్సీ ద్రవ్య మొత్తము మరియు డిపాజిట్ల ద్రవ్యం. డిపాజిట్ ద్రవ్యం ఏదైతే ఉంటుందో అది మొత్తం ద్రవ్య సప్లై. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి కేంద్ర బ్యాంక్ సెక్యూరిటీ పత్రాలను ఏం చేస్తుంది? సెక్యూరిటీ పత్రాలను అమ్ముతుంది. ఎందుకని? సెక్యూరిటీ పత్రాలు అమ్మినప్పుడే కదా మార్కెట్లో ఉన్న ద్రవ్య సప్లై తగ్గుతుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు బ్యాంకుల దగ్గరికి ఇవి అమ్మడం ద్వారా బ్యాంకుల దగ్గరికి ఆ డబ్బులు వస్తాయి. ఫలితంగా ద్రవ్య సప్లై తగ్గుతుంది. ద్రవ్య సప్లై తగ్గడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? 20వ దానికి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, నగదు నిల్వల నిష్పత్తి అంటే ఏమిటి? క్యాష్ రిజర్వ్ రేషియో. మనకు ముఖ్యంగా సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఉన్నాయి. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటి? వాణిజ్య బ్యాంకులు వాటికి వచ్చినటువంటి డిపాజిట్లలో కొంత మొత్తాన్ని వాటి వద్దే ఉంచుకోవాలి, అది ఎస్ఎల్ఆర్, తమ వద్దే ఉంచుకోవాలి. సిఆర్ఆర్ అంటే ఏంటి? వాణిజ్య బ్యాంకులు వాటికి వచ్చే నగదు నిల్వల నిష్పత్తిలో కొంత ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా పెట్టాలి, దాన్నే క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. ఇదిగోండి, వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద
విధిగా నగదు రూపంలో హామీగా ఉంచాల్సిన డిపాజిట్ల మొత్తమే సిఆర్ఆర్. 24 దానికి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంకు రేట్ అంటే ఏంటి? వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లపై రిజర్వ్ బ్యాంక్ చెల్లించే వడ్డీ, బ్యాంకుల రుణాలపై వసూలు చేసిన వడ్డీ, బ్యాంకు డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రిజర్వ్ బ్యాంక్ డిస్కౌంట్ చేసే రేటు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ద్రవ్య విధానాన్ని ఎవరు రూపొందించి నియంత్రిస్తుంటారు? చూడండి, ద్రవ్య రూపొందించి అమలు చేసేది ఎవరు? ఆర్బిఐ, భారతీయ రిజర్వ్ బ్యాంక్. అదే మనకి కోశ విధానం అంటే భారతదేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్య విధానం కంటే కోశ విధానమే చాలా శక్తివంతమైన సాధనం. ద్రవ్య విధానం కంటే కోశ విధానమే శక్తివంతమైనది, పవర్ఫుల్ అని చెప్పింది ఎవరంటే జేఎం కీన్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఆహార సంస్థ గురించి సరి కాని అంశం గుర్తించండి. రాంగ్ ఏంటని అడిగారు. చూడండి, ఎఫ్సిఐ. దీనిని ఎఫ్సిఐ చట్టం 1969 ప్రకారం ఏర్పాటు చేశారు. కాదండి, ఎఫ్సిఐ యాక్ట్ 1964లో వచ్చింది. 64 ప్రకారం 1965లో ఏర్పాటు చేశారు. స్టార్టింగ్లో హెడ్ క్వార్టర్స్ చెన్నై, ఆ తర్వాత ఢిల్లీ. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, అది 1965లో ఏర్పాటు చేశారు. అకార్డింగ్ టు 1964 ఎఫ్సిఐ యాక్ట్. మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి మొదట్లో ఎక్కడ? చెన్నైలో, ఆ తర్వాత ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. మనకి ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార ప్రాసెసింగ్ మరియు తయారీలో 3 ప్రధాన అంశాలు ఉన్నాయి, వాటిలో సరైన గుర్తించండి. ఆహార పదార్థాల సంరక్షణ, ప్రోటీన్ రిచ్ గల ఆహార పదార్థాల అభివృద్ధి, ఆహార సంకలనాలు. ఇవన్నీ కూడా సరైనవే. 1, 2, 3. నెక్స్ట్ క్వశ్చన్, ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి వివిధ దశాబ్దాల్లో ఉన్న వాటిని జతపరచండి. 19వ శతాబ్దం, 20వ శతాబ్దం, 21వ శతాబ్దం. మనకి 21వ శతాబ్దంలో ఫుడ్ సెక్యూరిటీ అండ్ రెగ్యులేషన్గా మారింది. ఫుడ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ అని. 20వ శతాబ్దంలో రెడీ టు ఈట్ మీల్స్. 19th సెంచరీలో పాశ్చరైజేషన్ అండ్ క్యామింగ్. 132 ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆహార భద్రతా మిషన్ గురించి సరికాని అంశం గుర్తించండి. సరికాని అంశం. జాతీయ ఆహార భద్రతా మిషన్ ఎప్పుడు వచ్చింది? 2007, 2008లో వచ్చింది ఆహార భద్రతా మిషన్. అదే ఆహార భద్రతా చట్టం ఎప్పుడు వచ్చింది అంటే 2013లో వచ్చింది. చూడండి, ఈ మిషన్ను 11వ ప్రణాళికలో భాగంగా ప్రకటించడం జరిగింది. కరెక్టే. దీనిలో భాగంగా ఆహార ధాన్యాలను 25 మిలియన్ టన్నులు పెంచాలని లక్ష్యంగా తీసుకున్నారు. ఇది కూడా కరెక్టే. 2015-16 సంవత్సరం నుండి దీనికి కేంద్ర మరియు రాష్ట్రం 50:50 నిష్పత్తిలో నిధులు అందిస్తుంది. ఇది కూడా కరెక్టే. మనకు సరికాని అంశం ఏం లేదండి, ఇవన్నీ కూడా సరైన అంశాలే, అన్ని సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచండి. ఉపాంత కమతం 1 కంటే తక్కువ హెక్టార్ల మధ్య ఉన్నది ఉపాంత. చిన్న కమతం అంటే 1 నుంచి 2 హెక్టార్ల మధ్య ఉండేవి. మధ్య తరహా అంటే 4 to 10. పెద్ద కమతము అంటే 10 హెక్టార్ల కన్నా ఎక్కువగా ఉండేవి. ఈ కింది ప్రవచనాలు పరిశీలించండి. ప్రతిపాదన మరియు కారణం అని ఇచ్చారు. చూడండి, భూదాన ఉద్యమాన్ని తొలిసారిగా ఆచార్య వినోబా భావే 1951 ఏప్రిల్ 18న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ జిల్లా పోచంపల్లిలో ప్రారంభించారు. కరెక్టే. భూదానోద్యమం మొదటిగా మనకు ప్రారంభించింది ఆచార్య వినోబా భావే గారు, నల్గొండ జిల్లాలో పోచంపల్లి. అందుకే దాన్ని భూదాన పోచంపల్లి అంటారు. ఆర్థిక అసమానతను తగ్గించడానికి భూస్వాములు భూముల్ని పేదవారికి అందజేయాలి. ఇది మనకు రెండు సరైనవే, కాకపోతే ఒకదానికి కూడా సంబంధం లేదు. 2 విడివిడిగా సరైనవి. ఏకి ఆర్ సరైనవి ఏమన్నా కాదు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరి అయినది గుర్తించండి. మన దేశంలో పశు సంపద వివరాలను 1919 నుండి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ పద్ధతి రూపొందిస్తున్నారు. కరెక్టే. పశు సంపద మనకు 21st పశు సంపద గణన జరుగుతుంది. ప్రజెంట్ 21వ పశు సంపద గణన అక్టోబర్ 25, 2024లో ప్రారంభమైంది. 20వ పశు గణన 2018 అక్టోబర్లో ప్రారంభించారు. కరెక్టే.
20వ పశుగణన ప్రకారం దేశంలో మొత్తం పశు సంపద 535.78 మిలియన్స్ కరెక్టే. 19వ పశుగణనతో పోలిస్తే 20వ గణన వృద్ధి రేటు 4.6%. ఇవన్నీ కూడా సరైన అంశాలే. 21st వస్తుంది మనకు, చూడాలి. 37 దానికి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఆర్టీపీ చట్టం స్థానంలో పోటీ విధాన చట్టం రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీ. ఎంఆర్టీపీ చట్టం స్థానంలో వచ్చిందే పోటీ చట్టము. పోటీ చట్టం 2002లో వచ్చింది ఎస్విఎస్ రాఘవన్ కమిటీ సిఫార్సుల మేరకు. 39 దానికి ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో కార్మికులు గల పరిశ్రమ జౌలి పరిశ్రమ. పంచదార పరిశ్రమ, జౌలి పరిశ్రమ, ఇనుము పరిశ్రమ, ఇనుములో మనకు ఆన్సర్ జౌలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో సరి కానిది గుర్తించండి. రాంగ్ ఏంటని అడిగారు. 4 ఆప్షన్లు ఇచ్చారు. చూడండి, మనకు ప్రశ్నలో సరైనది అడిగారా, సరి కానిది అడిగారా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చిన ప్రశ్నకు రాంగ్ పెట్టడం వల్ల నెగిటివ్ మార్క్ వల్ల వచ్చిన స్కోర్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రశ్నని ఎగ్జామ్ హాల్లో మీరు ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఒత్తిడిగా ఉన్నప్పటికీ 1కి 2 సార్లు చదివినప్పుడే మనం సరైన సమాధానం పెట్టగలం. మొట్టమొదటి వస్త్ర పరిశ్రమ 1981 కాదండి, బాంబే స్పిన్నింగ్ మిల్ ఫస్ట్ వస్త్ర పరిశ్రమ 1854, అది 1981 కాదు. ఆ తర్వాత పంచదార పరిశ్రమ 1903 ఉత్తరప్రదేశ్ కరెక్టే. మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమ 1904 కరెక్టే. మొట్టమొదటి జనపనార పరిశ్రమ 1855 కరెక్టే. మనకు సరికానిది ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, నూతన పారిశ్రామిక తీర్మానానికి సంబంధించినది సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, ఇవన్నీ కూడా ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, సామ్యవాద రీతి సమాజ స్థాపన ఏ పారిశ్రామిక విధాన తీర్మానం. సామ్యవాద రీతి సమాజ స్థాపన సాధించాలి అని 1956 యొక్క పారిశ్రామిక తీర్మానం యొక్క లక్ష్యము. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ పరివర్తన కేంద్రీకృతకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలు ఏవి. వ్యవసాయ పరివర్తన కేంద్రీకృతం. చూడండి, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ద్వారా వృధాను తగ్గించడం కరెక్టే. పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ పంట అనంతరం కార్యక్రమాలను చేపట్టడం ద్వారా వృధాను తగ్గించడానికి లక్ష్యం. ఉత్పాదకతను పెంపొందించుట కరెక్టే. కరువు ప్రభావాన్ని తగ్గించడం కోసం జల సంరక్షణ మరియు మైక్రో ఇరిగేషన్ ఏర్పాటు చేయడం, ఇది కూడా కరెక్టే. ఏబిసి సరైనవి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పట్టు ఉత్పత్తిలో 2వ స్థానం కలిగిన రాష్ట్రం ఏది. ఫస్ట్ అయితే కర్ణాటక, సెకండ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. మనకు చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ నగరంలో ఆంధ్రప్రదేశ్లోని జవహర్లాల్ నెహ్రూ ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. ఇది ఆసియాలో అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమ కేంద్రంగా ఉంది. ఎక్కడ ఉందంటే మనకు అది విజయవాడలో ఉంది, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిస్సాలో చేపలు పట్టడానికి మత్స్యకారులు ఉపయోగించే యాంత్రిక పడవలు మరియు పెద్ద వలల కారణంగా ప్రాణాలు కోల్పోయేది ఏంటి అంటే ఆలివ్ రిడ్లనే సముద్ర తాబేళ్లు. ముఖ్యంగా ఈ మెకనైజ్డ్ బోట్స్ వాడడం ద్వారా ఈ ఆలివ్ రిడ్ల తాబేళ్లు చనిపోతున్నట్టు మనకి ఇటీవల కాలంలో తెలిసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో దేని సాంకేతిక సహకారంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థాపించబడింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఉంది కదా, అది యుఎస్ఎస్ఆర్ సహకారంతో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, శక్తి సామర్థ్యం అమలు సంసిద్ధత ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్లిమెంటేషన్ రెడీనెస్ లో ఏ సంస్థ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం నిలిపింది అంటే ప్రపంచ బ్యాంక్, ఆప్షన్ 1. 55 దానికి 1. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ పాలసీ అమలుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించినది ఏది. సైబర్ సెక్యూరిటీ పాలసీ అమలుకి ఏపీటీఎస్, ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్
స్పేస్ అప్లికేషన్ సెంటర్ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఐటీఈ మరియు సి డిపార్ట్మెంట్ కింద స్వయం ప్రతిపత్తి అయిన శాస్త్రీయ సంస్థ ఇది. రిమోట్ సెన్సింగ్, ఫోటోగ్రామెట్రీ, యుఏఈ రిమోట్ సెన్సింగ్, ఏజీఐఎస్ మరియు జీపీఎస్ కోసం నోడల్ ఏజెన్సీ. స్పేస్, ఆగ్రో, వాతావరణ శాస్త్ర మరియు భూమి ఆధారిత పరిశీలనను ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తిని అంచనా వేయడం జరుగుతుంది. అన్నీ కూడా సరైనవే. ఏబిసి. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ షెడ్యూల్ ప్రకారం భారతీయ రైల్వేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రైల్వే జోన్, మనకి కొత్త రైల్వే జోన్ అనేది 13వ షెడ్యూల్ సంబంధించింది ఏపీ బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిని జతపరచండి. మనకి ఓడరేవు అనేది ప్రకాశం జిల్లా, నిజాంపట్నం గుంటూరు, భావనపాడు శ్రీకాకుళం, ముత్యాలమ్మపాలెం వచ్చేసి విశాఖపట్నం. 1 2 3 4 ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. రామాయపట్నం ఓడరేవు ఎక్కడుంది? మనకు రామాయపట్నం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఓడరేవు. 66వ దానికి 2. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో రామాయపట్నం ఓడరేవు గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. రామాయపట్నం ఓడరేవు NH5 మరియు రైల్వే లైన్ సమీపంలో ఉంది. 2024-25 నాటికి అంచనా వేసిన ట్రాఫిక్ 24 మిలియన్ టన్నులు మరియు ఫేజ్ 1లో 25 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉంది. కరెక్టే. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, అరవిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈపీసీ ప్రాతిపదికన ఈ పోర్ట్ అభివృద్ధికి విజయవంతమైన బిల్డర్గా ఉద్భవించాయి. ఏబిసి. ఇది రామాయపట్నం పోర్టుకు సంబంధించినటువంటి అంశాలు. సరైన వాక్యాన్ని గుర్తించండి. భావనపాడు పోర్టు శ్రీకాకుళంలో ఉంది. ఇది ఒక ఫిషింగ్ హార్బర్. భావనపాడు పోర్టు కోసం కేటాయించిన భూమి 1010 ఎకరాలు. నెల్లూరు జిల్లాలోని జువ్వల దిన్నాను ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదించడం జరిగింది. ఇవన్నీ కూడా సరైనటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్ర ప్రభుత్వం థర్మల్ ప్లాంట్కు అవసరమైన బొగ్గు ఫ్లై యాష్ దిగుమతి కోసం ఏ పోర్టును మైనర్ పోర్టుగా ప్రకటించింది అంటే మేఘవరం పోర్టుని మైనర్ పోర్టుగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్ర ప్రభుత్వం అగ్రాక్ అల్యూమినియం లిమిటెడ్ యొక్క అల్యూమినా ఎగుమతి కోసం ఏ పోర్టును మైనర్ పోర్టుగా ప్రకటించింది? కల్లపల్లి పోర్ట్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిని సరిగ్గా జతపరచుము. 10వ సెన్సస్ గురించి, మనకు వ్యవసాయ కమతాల గురించి, ఉపాంత కమతం, సన్నకారు కమతం, కమతాల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో 59.04 లక్షలు. ఎందుకంటే ఎక్కువ కమతాలు ఉండేవి మనకు ఉపాంత కమతాలే ఉంటాయి, 1 హెక్టార్ లోపు ఉన్నవి. చిన్న కారు 16.46 లక్షలు. దిగుమతి తరహా 7.70. పెద్ద తరహా ఇక్కడ మనం చూసుకుంటే చూడండి 0.15 తక్కువ ఉంటాయి పెద్ద తరహా కమతాలు 10 హెక్టార్ల కంటే ఎక్కువగా. మధ్య తరహా 1.89 lakhs. 1 2 3 4 5 కాదండి, 1 2 3 5 4. 1 2 3 5 4 ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో సరైన వ్యాఖ్యలు ఏవి? ఆంధ్రప్రదేశ్ సగటు కమతం మొత్తం వ్యవసాయ భూమి బై మొత్తం వ్యవసాయదారుల సంఖ్య. కరెక్టే. ఇండియా సగటు కమతం 1.08 హెక్టార్లు. కరెక్టే. 2 కూడా సరైనవే. మనకు కమతం ఎలా వస్తుంది? మొత్తం విస్తీర్ణం బై మొత్తం రైతుల సంఖ్య వేస్తేనే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. నూనె గింజలకు సంబంధించి సరైన వ్యాఖ్యలు గుర్తించండి. రాష్ట్ర మొత్తం సాగులో సుమారు 12.01% వివిధ రకాల నూనె గింజలు సాగు చేస్తున్నారు. కరెక్టే. మొత్తం నూనె గింజల ఉత్పత్తిలో 98% వేరుశెనగ మరియు పామాయిల్ ఉన్నాయి. ఇది కూడా సరైనదే. ఎక్కువగా వేరుశెనగ పామాయిలే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2005-6 నుండి 2015-16 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ సగటు కమతం ఏ విధంగా ఉంది? రాష్ట్ర సగటు కమతం తగ్గుతూ వస్తుంది, సగటు కమతం స్థిరంగా ఉంది, రాష్ట్ర సగటు కమతం పెరుగుతూ వస్తుంది, పెరుగుతూ తగ్గుతూ వస్తుంది కాదండి. జనాభా పెరుగుతున్నారు, ఆటోమేటిక్గా సగటు కమతం తగ్గుతుంది. ఎందుకు? రీసెంట్గా 2023-24 ఆర్థిక సర్వే ప్రకారం 0.94 హెక్టార్స్ నుంచి 0.86 హెక్టార్స్కి ఆంధ్రప్రదేశ్ యొక్క సగటు కమత విస్తీర్ణం తగ్గినది. 74 దానికి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలకు సంబంధించి సరిగ్గా జతపరచండి. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వరి పరిశోధనా కేంద్రం,
వ్యవసాయ పరిశోధన కేంద్రం సామర్లకోట. వరి పరిశోధన కేంద్రం అంటే మార్టూరు. కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం అంటే రాజమండ్రి. పసుపు పరిశోధన కేంద్రం అంటే పెద్దపాలెం. ఓకే, మనకు 3142 ఆప్షన్ 4. 70 దానికి ఆన్సర్ 4. ఇవి మనకి పార్ట్ 1లో ఉన్న ఎంసీక్యూస్. పార్ట్ 2లో కరెంట్ ఎకానమీకి సంబంధించిన ఎంసీక్యూస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం చెప్పుకుంటున్న ఎంసీక్యూస్ అనేవి మనం రిలీజ్ చేసిన బుక్స్లోనివి పేపర్ 1 మరియు పేపర్ 2. ఈ 2 బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మిత్రులకి అమిగోస్ మ్యాగజైన్స్, పూర్వీ పబ్లికేషన్ మ్యాగజైన్స్, ఉదయ్స్ పబ్లికేషన్స్ రిలీజ్ అయిన మోడల్ పేపర్స్ కావాలనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి వాట్సాప్లో మీ యొక్క డీటెయిల్ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్లో మనకి ఎకానమీ మెయిన్స్కి సంబంధించిన క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.